నిజంగానే మంచి పని చేసావు. ఇప్పుడు నిన్ను కడుపుబ్బా నవ్విస్తా, నాకు ఎన్ని మార్కులు ఇప్పిస్తా వేటి వాళ్ళతో? నీ కక్కుర్తిలో నా కమండలో ఆ కామెడీ ఏదో చక్కగా చేస్తే వాళ్ళే ఇస్తారు కదా. అదే చేసేది ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తా రికమెండేషన్ కి? ఇంతకీ మా దొంగనా మా ఉండాలండి. ఏడీడు అల్లుడా మామా అల్లుడా నేనేం కొట్టుకొచ్చాను తెలుసా? ఏం తెచ్చావు? జడ్జిల మార్కుల బోర్డులు. అమ్మయ్యా, వాళ్ళు ఎప్పుడు ఏది ఎత్తుతారా అని భయం లేకుండా మనకు మనమే మార్కులు పంచుకుందాంరా. నేను ఎప్పుడు బాగా చేస్తాను కాబట్టి నాకు 10 మార్కులు, నువ్వు అంతో ఇంతో చేస్తావు 8 మార్కులు. ఎప్పుడు ఇట్టాను పంచుతావు? ఏం చేసావు నీకు 10 మార్కులు? సర్లే, ఈ 9 మార్కులు మావాడికి ఇద్దాం. వెనకొచ్చి బాగా లాగ్ చేస్తాడు. నా మధ్యప్రదేశ్ ఎదురా గెటప్ చేంజ్ చేశాను. అయినా మా అత్తలోడికి ఎలా మూడు తెప్పిస్తాను నాకు బాగా తెలుసు. అత్తిలి నడుము. ఏంట్రా నిన్ను నువ్వు గిల్లుకుంటున్నా? దాన్ని ఎవడన్నా గిలుతాడారా? ఇంతకీ మీ నాన్న మన పెళ్లి గురించి ఏమన్నాడు? ఒప్పుకోలేదా? సరే, మీ నాన్నను ఎలాగైనా సరే నేను పెళ్లి కొప్పిస్తాను, నువ్వు వెళ్ళు. సరే గాని మన పెళ్ళిన తర్వాత నువ్వేం చేస్తావమ్మా? నేనేం చేస్తానా? అమ్మ పోత్రి పెళ్ళి కూడా చపాతీలో చేసుకోవాలా? చపాతీ అరే మావా, అల్లుడు దాంతో పెళ్లి కావాలంటే ఒకటే ఒక దొంగతనం, మన లైఫ్ సెట్ అవ్వాలి. ఆల్రెడీ చేసేసి ఒక పెద్ద పెట్టా. వజ్రాలు ఉంటాయో బంగారం ఉంటుందో. తల్లి వజ్రాలు ఉండాలి. అక్కడ చెప్పాలి నేను నాన్న పట్టుకో. ఇదేంటి నన్ను నాన్న అంటది? ఏమో ఏ ఇన్స్టాగ్రామ్ లో రిప్లై పెట్టావు, ఏ ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పెట్టావు. చాటింగ్ కూడా ఇట్లా పెట్టుకుని ఇట్లా నొక్కుతాడండి. వాళ్ళ ఆవిడకి తెలుసా ఇది? నిజం చెప్పు, మీ నాన్న ఎవరే? నువ్వే. మీ అమ్మ ఎవరు? నువ్వే. అమ్మ నాన్న అంటే ఏంట్రా? ఒకటే ప్రాక్టీస్ చెప్తే రెండోది ఎవడమన్నాడు. ఇంకొకసారి నాన్న అన్నావంటే చంపేస్తా. సరే డాడీ. పంచులేస్తుంది. సర్లే, ఆ పంచి వల్ల ప్రోమోలో పడతావు పాపం. అల్లేంట్రా పిల్లలు వస్తున్నారు? వీడు పాపికాడు రేసేయండి రా. ప్లీజ్ మమ్మల్ని ఏం చెయ్యొద్దు. 4 పంచులేక ఎలా భయపడుతున్నాడు రా. ప్లీజ్ నన్ను చంపొద్దు. తిరగట్లేదా రమేష్ అది? మీలా అల్లా టప్ప పంచులేసి నవ్వుల పాలవ్వడానికి నేనేమన్నా కంటెస్ట్ అనుకున్నారా? లీడర్, టీమ్ లీడర్, భయం వాడికి కాదురా పంచులకి. నేను ఎక్కడ పంచులను చంపేస్తానో అనుక్షణం పంచులు చచ్చిపోతుంటాయి. ఎవరు సార్ మీరు? రాథోడ్, రమేష్ రాథోడ్. ఎవరు సార్ ఈయన? ఈయన గురించి తెలియాలంటే మనం స్కిమ్మర్ ఎన్నికెళ్ళాలి. కొన్ని రోజుల ముందు హాయ్ బాబుజీ. నా తమ్ముడు టిట్లా ఎక్కడున్నాడు? టిట్లా ఈ టిట్లా నెత్తురు తాగుతాడు. నీకు ప్రొడక్షన్ వాడు టీ అయ్యాడు, నెత్తిరి ఎక్కడి నుంచి తాగుతున్నావురా? చెప్పు, నీ పేరు చెప్పు. తిట్లా. ఎందుకు తిట్లా? ప్రతి ఒక్కళ్ళు తిట్టే వాళ్ళే కదరా నిన్ను. ఆ చంబల్ ఏరియా వాళ్ళు రండిరా అని పిలుస్తున్నా, రావట్లేదన్నా. వాళ్ళు రారురా. అయినా మన స్కిట్ మంచి స్కిట్ రా. ఒక కామెడీ ఉండదు, ఒక పంచ్ ఉండదు, జడ్జిల ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎవరన్నా నవ్వకపోతే కదరా కామెడీ చేయాలి. స్కిట్ అంతా ఎంత ప్రశాంతంగా ఉందో అది మన స్కిట్ అంటే. దీన్ని తీసుకొచ్చా, దీని మొగుడేంట్రా ఇంకా రాలేదు? అయ్యా, నా భార్య కనిపిస్తలేదయ్యా. ఈ భార్య ఎలా ఉంటుంది? నల్ల గీతలున్న సారీ కట్టుకొని ఉంటదయ్యా. ఎప్పుడు వెళ్ళిపోయింది? పెళ్ళయ్యగానే వెళ్ళిపోయిందయ్యా. పెళ్ళి అవ్వగానే ఆగలేకపోయావా? 2 दिन వెతికి పంపిస్తా. 2 दिन కాదు, 3 दिन. వెతికి పంపిస్తా.
ఏయ్, కొత్తగా వచ్చిన ఎస్ఐ నువ్వేనా? అవును. ఏంటో చెప్పు. నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది. అది టైమింగ్, నీకివ్వటం కుదరదు. చా చా. వీడి వైఫ్ ను మీ ఇంట్లో పెట్టారు, పంపించాయి. నేను పంపిస్తాననే చెప్తున్నాను రా, ఇదే వెళ్ళట్లేదు. నేను దోది చెప్తే అది చార్జిన్ అంటుంది. నా బాధ నీకేం తెలుసు? అమ్మాయి మీద చెయ్యేసావేంట్రా? సరిగ్గా చూడు, ఎవరి మీద ఎవరు చేశారు. అందరు అదే అనుకుంటున్నారు నేనేదో చేస్తున్నానని. లక్కు, లక్కు. నా ముందే అమ్మాయి మీద చెయ్యేసి మళ్ళీ ఎక్స్ట్రా డైలాగ్. నన్నే కొడతావా? నా తమ్ముడు టిట్లా దెబ్బ ఎలా ఉంటుందో తెలుసా నీకు? మా అన్ననే కొడతావరా నువ్వు? మీ అన్నేంట్రా, మీ వంశం ముందే కొడతా. సరే నన్ను కొట్టే మా అన్నను కొట్టావు. చెల్లుకు చెల్లు, చెల్లుకు చెల్లు. వెళ్ళాలా? ఉంటావా? వాడు కొట్టాడు. వెళ్ళు. ఎక్కడ దొరికిందిరా ఇది మనకి? చెప్పరా తమ్ముడు, పోదాం పదా. ఎవరు వాడు? బాబూజీ బెదిరించాడంట. రమ్మని వాడిని. బాబూజీ గారిని బెదిరిస్తావా? నీకు అసలు భయం అంటే ఏంటో తెలుసా? ఆ భయం ఏంటో నేను చెప్తా విను. అర్ధరాత్రి 12 గంటలకు ప్రోమో వస్తుంది. ఆ ప్రోమో తీసి చూస్తావు, అందులో నువ్వు ఉండవు. ఇదేంటి వెయిటింగ్ లో నేను లేను అనే భయపడి క్షణాలు ఉంటాయి తెలుసా? నేను భయపడనని ఎవరన్నారు సార్? సంవత్సరం కిందట జబర్దస్త్కి వచ్చి నా ప్రాణం పెట్టి స్కిట్ చేస్తానని మాటిచ్చా. ఆ స్కిట్టే ఈ రోజు నా ప్రాణం తింటుంది, నా ప్రాణం తింటుంది. నాకు ఫోన్ రావచ్చు, రాకపోవచ్చు, ప్రోమోలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. ఆ రోజు, ఆ క్షణం నేను ఇచ్చిన మాట తప్పాననే ఆ భయం ప్రతి క్షణం ఉంటుంది. ఒక్కటి మాత్రం చెప్తాను, చెప్పు. జడ్జిలు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు నా కళ్ళల్లో బెరుకుండద్దు, నా మూతి మీద మీసం ఉండద్దు. ఇప్పుడు చెప్తా మేడం, ఒకటి చెప్తాను. రెండు చెప్పు. జడ్జిలు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు నా కళ్ళల్లో బెరుకుండద్దు, నా మూతి మీద స్మైల్ ఉండాలి, జడ్జి బోర్డ్ లో 10 మార్క్స్ ఉండాలి. 10 మార్క్స్ ఇవ్వండి మేడం. ఇన్ని రోజులు నా బ్యాక్గ్రౌండ్ చూసుకుని అనుకున్నాను. ఇప్పుడు ఈయన చరిత్ర విన్నాక నేను గర్వంగా బయట తిరుగుతాను సార్ తలెత్తుకొని. నా కూతురేది సార్ పాప నువ్వు ఆ టిట్లా కూడా ఎత్తుకెళ్ళాడు సార్. ఏడ్రా? అరే టిట్లా, దీనికోసం ఎవరు వస్తారో చూస్తా. మళ్ళీ వచ్చావా నువ్వు? ఏముందే నా దగ్గర 14 వస్తా ఉంటావు. నా అత్తిలి ఇక నుంచి మీకు ఉండద్ది చిత్తా చిత్తా చిత్తా. రే ఆ పాపను పంపించు. ఎలా కనపడుతున్నాను రా నీకు? మర్యాదగా పాపనిచ్చాయి. కావాలంటే దీన్ని తీసుకెళ్ళు. అదేమొద్దు, పాపే కావాలి మాకు. పోనీ ఆగవే, క్లైమాక్స్ లో కూడా చెయ్యేస్తావు. సార్ 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 కొడుతున్నారు సార్ వాడు. ఏంట్రా? తలలు మీరు కాదురా, వాళ్ళు కొట్టుకోవాలి. మీ వల్ల కాదు కానీ అయింది సార్. ఆని పుడిచారు, చచ్చిపోయి సార్. నన్ను చంప కావాలంటే దీన్ని తీసుకెళ్ళి. నేను దాన్ని చంపను, నిన్నే చంపుతా. చచ్చా కూడా పక్కన వచ్చి కూర్చుంటే నేనేం చెయ్యాలి? వాళ్ళందరూ చచ్చిపోయారు. కిట్టు కూడా చావక ముందే మన ముగ్గురు వెళ్ళిపోతారు. రండి. నిలువవే బాలు కనులదాన్న వయారి హంస నడకదాన్న నిన్నడకల హొయలున్నది జానా నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు ఒలల్లనా అది నీకేం తెలుసు. హాయ్ అండి హరిత గారు. హాయ్. మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశానేమో అనిపిస్తుంది. నేను కూడా అదే చెప్తున్నా, ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశారు. అసలు మ్యాటర్ లోకి రండి. అసలు మెట్రలోకి రమ్మంది. ఆవిడ సింక్ లో ఉంటా. మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. అబ్బా మళ్ళీ టైం వేస్ట్ చేస్తున్నారు. అసలు మ్యాటర్ లోకి రండి. దేవుడా, ఇంకా అసలు మ్యాటర్ అర్థమైంది. పెళ్లి అనుకుంటా. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను. అబ్బా టైం వేస్ట్ చేయొద్దని చెప్పాను. అసలు మ్యాటర్ లోకి రండి. ఇంకా అసలు మ్యాటర్ ఏమిటో తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్ తర్వాత చేసుకుందాం. కానీ మీరంటే నాకు ఎంత ఇష్టం అంటే మీకోసం నేను నా మనసులు చాపలా పరుస్తా. ప్రతి ఒక్కళ్ళు డైలాగ్ చెప్పాలి, ఒక్కడో పరచడు.
అంటే నేను అలా అనట్లేదండి, మీకోసం నేను ఏమైనా చేస్తాను, ఎక్కడికైనా వస్తాను అంటున్నా. నువ్వు రావద్దు, నేనే వస్తా. ఏంటి? అదే వస్తాను, బాయ్ అంటున్నా. 10 years నుంచి లవ్ చేస్తున్నాను, ఎలాగైనా సరే దీన్ని పక్కా పెళ్లి చేసుకుంటానండి. ఈ 10 years లో నిజం తెలుసుకోలేదా? ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు, నా కన్నుల్లో నా నీ రూపం నా కన్నా ఎంతో అపురూపం అనిపించే చిన్నారి, ఈ అనుభవమే నాకు తొలిసారి. మీకు ఎన్నిసార్లు చెప్పాలి నా వెనక తిరిగి టైం వేస్ట్ చేసుకోవద్దని? వేస్ట్ చేసే టైం నాకు లేదులేండి, అలా తెలుసులే. ఐ లవ్ యూ అండి, మీరు ఒప్పుకుంటే పువ్వులో చూసుకుంటానండి. మీరే జాగ్రత్తగా చూసుకోలేరు, నన్నేం జాగ్రత్తగా చూసుకుంటారు? మిమ్మల్ని ఇక్కడ పెట్టి చూసుకుంటా అంటున్నా. అంటే నన్ను కూడా పాడు చేద్దాం అనుకుంటున్నావా? నేను అంది ఇక్కడ కాదండి, ఇక్కడ ఇక్కడ. అయినా నా పరిస్థితి మీకేం తెలుసండి? అమ్మకి అల్సర్, నాన్నకి క్యాన్సర్, ఈ సిచ్యువేషన్ లో నాకు లవ్ అవసరమా? అర్థమైందండి, మీరు ఆల్రెడీ ఇద్దరు పోషిస్తున్నారు, నా లవ్ ఓకే చేస్తే 3 అవుతామండి. నాకంత ఓపిక లేదులేండి, ఉంటాను, బాయ్. ఉంటానని చెప్పి వెళ్ళిపోతుంది ఏంటండి. ఎనీవేస్ రోజా గారు, ఈ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చిందండి, ఈ అమ్మాయిని పక్కా పెళ్లి చేసుకుంటా. ఆల్ ద బెస్ట్. నమస్కారం మేడం, నాకు ఒక అందమైన చెల్లెలు ఉంది మేడం. ఆ చెల్లెలు ఎలా ఉంటుందంటే అన్నసీను రశ్మిని వాషింగ్ మిషన్ లో వేసి తీస్తే ఎలా ఉంటుందో అంత అందంగా ఉంటుంది మేడం. అంటే మేము అంత కలిసుకున్నామా? వాషింగ్ మెషిన్ లేడు. అంత అందమైన అమ్మాయికి ఒక మంచి హస్బెండ్ ని తేవాలంటే నేను ఎంత కష్టపడాలో ఆలోచించండి మేడం. ఎందుకే నా చెల్లి ఎక్కడ? నిజంగానే అనసూయ రష్మిని వాషింగ్ మిషన్ లో వేసినట్టే ఉంది. 6 నెలలు వాడని వాషింగ్ మిషన్. ఇదే మేడం నా చెల్లెలు. ఏంటన్నయ్య పిలిచావు? ఏం చేస్తున్నావమ్మా? అంటే అందం ఎలా తగ్గించుకోవాలనే పుస్తకం చదువుతున్నా అన్నయ్య. ఎందుకమ్మా? కాలేజీలో అందరు నన్నే చూసి ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతున్నారు అన్నయ్య. అబ్బాయిలా? లేదు, అమ్మాయిలు కూడా. అయ్యో దేవుడా, ఎందుకయ్యా నా చెల్లికి ఇంత అందాన్ని ఇచ్చావు? మేడం, ఎవరన్నా అమ్మ కడుపులోంచి పుడతారు, కానీ మేమిద్దరం అన్నం కడుపులోంచి పుట్టాం మేడం. ఇద్దరం మేడం. ప్రభాస్ ఫోన్ చేస్తున్నాడు అన్నయ్య. ఎందుకమ్మా? 2 సంవత్సరాలు బట్టి నన్ను పెళ్లి చేసుకుంటానని ఏడిపిస్తున్నాడు. కట్ చేయమంటావా? అవసరం లేదమ్మా, ఎడిటర్లు ఆల్రెడీ కట్ చేస్తారు. ఒక్క నిమిషం, ఒక ఇంపార్టెంట్ కాల్. హలో, అరే సారీ బాబు, నీ ఏజ్ చాలా తక్కువ, ఇప్పుడే పెళ్లి చేస్తే బాల్య వివాహం అంటారు, కావాలంటే ఒక 10 సంవత్సరాలు వెయిట్ చేయి, ఓకే? ఎవరన్నయ్య? ఒక్క నిమిషం మేడం, ఎవరనుకుంటున్నారా? మీ అబ్బాయి మేడం, మీ అబ్బాయి మేడం. ఏదో ఫంక్షన్ లో మా చెల్లెని చూసాడంట, పెళ్లి చూసుకుంటాను ఒకటే గొడవ చేస్తున్నాడు. అన్నయ్య, మేడం గారు అబ్బాయి అయితే నేను చేసుకుంటాను అన్నయ్య. రోజా గారు ఎక్కడ? నువ్వెక్కడ? కోళ్ళు అవుతావా ఏంటి? రోజా గారు అందం నా అందం ఒకటే కదా? ఒక్క నిమిషం ఉండు. నాకన్నా నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ మేడం. అద్దంలో చూసుకుంటే చూడు, నేను రోజా గారు ఒకేలాగున్నా. నేను చూసుకుంటా. అరే, నేను రోజా గారు కూడా ఒకేలా ఉన్నావు, మన అందం అలాంటిది. నన్ను పొగుడుతున్నారా తిడుతున్నారా? అన్నయ్య, నేను సినిమాకి వెళ్ళొస్తాను అన్నయ్య. వామ్మా, ఇంత పెద్ద అందగత్వి నువ్వు ఒక్కదాని వెళ్తావా? లేదన్నయ్య, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అవునా? వాళ్ళతో పాటు వెళ్తాను. హాయ్ సౌందర్య. వీళ్ళే నా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వీళ్ళు కూడా నీకు చెల్లెళ్ళే. మంచి గ్రూప్ పెద్ద మ్యాప్ లాగా. చెల్లెమ్మా, నువ్వు చాలా అందగత్తవి, అలాంటి యావరేజ్ పీసెస్ తో తిరిగితే నీ పరువు ఏం కావాలి? అన్నయ్య, అలాంటి యావరేజ్ పీసెస్ కూడా అలాంటి అందగత్తెలతో తిరగారని కోరుకుంటది కదా అన్నయ్య. అనసూయ కూడా నాతో తిరుగుతానంది, యావరేజ్ గుండెని వద్దన్నా నేనే. మళ్ళీ అప్లికేషన్ ఇస్తా. అవసరం లేదు, నేను ఒప్పుకోను. సౌందర్య, సినిమాకి వెళ్దాం రావే. అవును, సినిమాకి వెళ్తా అంటున్నారు, టికెట్లు బుక్ చేసుకోలేదేంటి? దారిలో వెళ్తే ఎవడో కూడా బుక్ చేసుకుంటాడు. ఏంటి? దారిలో వెళ్తూ టికెట్లు బుక్ చేసుకుంటాం అంటున్నా. ఓహో, అలానా? నా చెల్లెలేమో సినిమాకి వెళ్ళింది, నేను ఎందుకు నా ప్రాణ స్నేహితుల దగ్గరికి వెళ్తా? ఎక్కడున్నారు? రే, అంత లాగ్ అవసరం లేదు లేరా, మేము వచ్చేసాం. నువ్వు చేస్తావు లాగు. అరే ప్రసాద్, నీకు విషయం చెప్పాలరా, అసలు ఈ మధ్య హెల్త్ బాగుండట్లేదురా, బాగా ఫీవర్స్ గా ఉంది. చూడండి మేడం, డోలు వచ్చి మధ్యలో చెప్పుకున్నట్టు ఉంది, నాతో చెప్తే ఏమవుతుందిరా? అరే
వెంకీ ఈ మధ్యన కామెడీ ఎలా చేయాలో రావట్లేదురా. చూసారా మేడం, డోల్ వచ్చి మధ్యలో చెప్పుకున్నట్టుంది, నాకేం తెలుసు. ఏంట్రా అట్లా బాధగా ఉన్నావు? డబ్బులు లేవురా అసలు. డబ్బులు లేవా? అవునరా. 1,00,000 రూపాయలు తీసుకో. ఈ నిజమైన నోట్లయితే అంత బాగుంది మేడం. నిజమైన నోట్లే. ఫోన్ కూడా పగిలిపోయిందిరా. నా ఫోన్ వాడుకోరా. చాలా గ్రేట్ రా. అడితే డబ్బులు ఇచ్చారు, ఫోన్ ఇచ్చారు, ఆ రెండు కూడా ఇచ్చేచ్చు కదా. చూసారా మేడం, మా ఫ్రెండ్షిప్ టైటానిక్ షిప్ మునిగిపోతే మా ఫ్రెండ్షిప్ మునిగిపోదు. మా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. ఏమండి మీ హృదయాన్ని నాకు ఇస్తారా? నాకున్నది ఒకే హృదయం, ఎలా ఇవ్వమంటావు? రెండు ఉన్నాయి, ఏమని అడగమంటారా? అమ్మో అవి మాత్రం అడక్కే. చెల్లెమ్మా. అన్నయ్య. ఏంటి చెల్లెమ్మా, చీకటి పడింది కదా అని ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నావా? లేదన్నయ్య, ఇంటికి వెళ్తున్నా అన్నయ్య. అటు పక్క పోకిరి వేదవులు ఉంటారు, నువ్వు ఇటెళ్ళమ్మా. సరే అన్నయ్య, బాయ్. నా చిట్టి చెల్లి. బాబు గారు చెల్లండి ఇది. బాబు గారిని సెట్ చేస్తే ఆ చెల్లిని పెళ్లి చేసుకోవచ్చు మేడం. ఇవన్నీ వీళ్ళిద్దరు ఇప్పుడు. ఏంట్రా నా జేబులు నువ్వెక్కడ 2,000 పెట్టావు? లేవు. ఉన్నాయి రోయ్, ఒక్క నిమిషం, నా లవర్ వస్తుంది. ఏమండి ఇప్పటికైనా ఆలోచించండి. ఓకే అంటే ఇది ఒరిజినల్ లేదంటే ఇంకెంత డూప్లికేట్ అని చూస్తున్నాండి. ఏమండి ఈ రోజు మీరు సారీలో అచ్చం చందమామలా ఉన్నారు. అందరూ చందమామలా ఉంటారు కానీ చందమామ కోసం ఒక 2,000 ఖర్చు పెట్టలేరు. చెల్లెమ్మా. అన్నయ్య, చీకటి పడింది కదా అని బయట నుంచి ఇంటికి వెళ్తున్నావా? లేదన్నయ్య, ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నా. చెల్లెమ్మా, ఇటు పక్క ఆవారగాళ్ళు ఉంటారు, నువ్వు జాగ్రత్తగా ఇటెళ్ళమ్మా. అమ్మ ఆవారగాళ్ళు ఎటున్నారన్నయ్య? ఇటమ్మా. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ. ఈ అమ్మాయి మా బాబు గారి చెల్లెలా? అయితే వీడిని సెట్ చేసుకుంటే దాన్ని పెళ్లి చేసుకోవచ్చు. రే బాబు. వెంకీ, ఒరే నేను మీ చెల్లెని ప్రేమిస్తున్నాను రా. మీ చెల్లెని పెళ్లి చేసుకుంటా, రేపు చచ్చిపోతాను రా. చెల్లెలా చూసావా నువ్వు? నా 2 కళ్ళతో చూసాను రా. నీ కళ్ళు నిన్ను మోసం చేసావేమోరా? నా కంటెస్టెంట్ అన్న మోసం చేస్తారేమో కానీ నా కళ్ళు నన్ను మోసం చేయవరా. నా చెల్లి నీకే ఇచ్చి పెళ్లి చేస్తా. అరే బావా. బావా కాదు, నా పేరు బాబు. ఇప్పటి నుంచి నాకు బావు నువ్వు. అదేంటి? నీ చెల్లిని ప్రేమిస్తున్నాను రా. నా చెల్లినా? అవునురా. ఆల్రెడీ వెంకీ గారు ప్రేమిస్తున్నారా? వాళ్ళే ఏముందిరా బొంగు. రే నీళ్ళు అవి కూడా లేవు కదరా బొంగు బొంగు. అవి పక్కన పెట్టు. ఎనీవేస్ నీ చెల్లెని నాకు ఇష్టం. ఐ లవ్ యూ రా బావ. రేయ్ నాదిరా మన చెల్లె. అది నాదిరా. నాది. గొడవపడకండి, నేను మా చెల్లితో మాట్లాడతా. మా చెల్లి ఎవరినైతే ఇష్టపడదో వాళ్ళ నుంచి పెళ్లి చేస్తా. ఓకే దా. చెల్లెమ్మా. ఏంటన్నయ్య? నీ అందాన్ని నచ్చి నా ఫ్రెండ్స్ అందరూ నేను ఇష్టపడ్డారమ్మా. నా అందానికి ఇద్దరేనా? ఏంటి? అదే నా అందానికి ఇద్దరేనా, స్వయంవరం లేదా అంటున్నా. నా ఫ్రెండ్స్ ఇద్దరు ఇష్టపడ్డారు, నువ్వు వాళ్ళలో ఎవరినో ఒకరు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే. అయితే నా ఫ్రెండ్స్ హెల్ప్ కూడా తీసుకుంటా అన్నయ్య. సరేనమ్మా. అమ్మ ఫోన్ చేసి లేపి వచ్చారు. ఫోన్ కూడా చేయలేదుగా, అందుకే లాగ్ చేయకుండా వచ్చేసాం. వాళ్ళిద్దరు ఎవర్రా? నా చెల్లి ఫ్రెండ్స్. చెల్లమ్మా, ఇదో వీళ్ళే నా ఫ్రెండ్స్. వీడు వెంకీ, ఆడు ప్రసాద్. మీరు కూడా చూసి ఎవరు బాగున్నారో చెప్పండి. ఇద్దరు బాగున్నా. ఏంట్రా ఏం చెప్పకుండా వెళ్ళింది? ఇదట్టు పోయింది, కనుక్కొని వస్తావు. చెప్పమ్మా, వాళ్ళిద్దరు ఎవరు నచ్చారు నీకు? 2 కళ్ళల్లో ఏ కన్ను ముఖ్యమంటే ఏం చెప్తావు అన్నయ్య? ఏంటి? 2 చేతుల్లో ఏ చెయ్యి ముఖ్యమంటే ఏం చెప్తాను అన్నయ్య? ఏంటి? 2 కిడ్నీల్లో ఏ కిడ్నీ కావాలంటే ఏం చెప్తావు అన్నయ్య? ఈ పంచ కన్నా నా పంచులు చాలా బాగున్నాయి. ఎందుకు ఎవరు నచ్చారో చెప్పు. నాకు ఇద్దరు నచ్చారు, నువ్వే వాళ్ళలో ఎవరో ఒకరిని సెట్ చేస్తే చేసుకుంటాను. అయ్యో అత్త వీధి. ఏంట్రా అత్త వీధి మా మీద అంటున్నావు? నా చెల్లికి మీ ఇద్దరు నచ్చారంట. మీ ఇద్దరులో ఎవరో ఒకరు సెర్చ్ చేయమని నాకు చెప్పింది. నా బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఎవరు ముఖ్యం మీరే సెర్చ్ చేసుకోండి. ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యొదిలేస్తావో స్నేహమా. దేవుడా ఈ సమస్యకి పరిష్కారం లేదా? దేవుడా ఈ సమస్యకు పరిష్కారం లేదా? దేవుడా ఈ సమస్యకు పరిష్కారం లేదా? దేవుడా సేమ్ డైలాగ్ నీకు కూడా. ఇదే పర్ఫెక్ట్ టైం మేడం. అమ్మాయి ఇప్పుడు తాళి కడతా. యాహూ తాళి కట్టేశాను, ఇది నాదే. యాహూ తాళి కట్టేశా. నా మెల్లో ఎవడో తాళి కట్టాడన్నయ్య. ఎవరమ్మా చెల్లె తాళి కట్టింది? నేనే. అంటే నా ముగుడు. అంటే నా బావ. నేనే. ఏమైంది తిరగవే? ఏమండి? ఎవరు ఇవిడి? నా చెల్లి. తాళి కట్టింది నేను కాదు, ఈడు ఈడు. ఏంట్రా ఏంట్రా ఏం జరిగిందిరా? వాడు నా చెల్లి మీద తాళి కట్టి వాడు కాదా తాళి కట్టింది నేను. ఏమండి? నీ చెల్ల ఎవరు కట్టారు చెప్పండి. ఆగన్నయ్య, ఇప్పుడు ఎవరు కట్టాలో తెలుసుకోవాలి అంతే కదా. ఏంటి గొప్ప వీలు పట్టుకొని స్టేజ్ అంతా తిరుగుతున్నా?
కెమెరాలు అన్ని కవర్ కావాలని. అది సరే, నన్ను ఎందుకు పిలిచావు? నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? నాకు మా అమ్మ అంటే ఇష్టం. అమ్మ అంటే నాకు కూడా ఇష్టం. ఇంకెవరు? ఇంకెవరు? ఇంకా రోజా గారు అంటే ఇష్టం. రోజా గారు అంటే నాకు కూడా ఇష్టం. ఇంకెవరు? ఇంకా అనుగారు అంటే ఇష్టం. చెప్పే, అందరి పేరు చెప్పే. కెమెరామ్యాన్ పేరు చెప్పే, సెటప్ వాళ్ళ పేరు చెప్పే, మేకప్ వాళ్ళ పేరు చెప్పే, కానీ నా పేరు మాత్రం చెప్పకు. అంటే నేనంటే నీకు ఇష్టమా గోపి? ఈ స్కిట్ కు 10 మార్కులు ఇచ్చేది ఎంత నిజమో నేను ఇష్టపడటం కూడా అంతే నిజం. నా కూతురుతోనే మాట్లాడతావా? ఇంకే లఫుట్ గారు దొరకలా మాట్లాడడానికి? అది అంకుల్, మీరు ఆఫీస్కి వెళ్ళారు కదా. నేను లఫుట్ గాడినా? ఇంకోసారి నా కూతురు జోలికి వచ్చావు అనుకో, ఇస్తా నీకు. ఎలా చూడు, ఇప్పుడు మమ్మల్ని ఇద్దరిని వీడగొడుతున్నావు కదా, 20 ఏళ్ల తర్వాత నువ్వే నా అల్లుడు అని నా చేతిలో పెడతావు నీ కూతుర్ని. అది చూద్దాం, పోరా. పోరా. 20 సంవత్సరాల తరువాత కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది. ఇది నా భార్య, మొన్ననే కొత్తగా పెళ్లి చేసుకుని. చెప్పు, నువ్వు కూడా ఏమన్నా? నమస్కారం మేడం. నేను చిన్నప్పుడు గోపి అనే ఒక అబ్బాయిని లవ్ చేశాను, కానీ మా పెద్దవాళ్ళు నన్ను విడదీసేసి ఇదిగో ఈ యాలకాయల మొహంవాడికి ఇచ్చి పెళ్లి చేశారు. యాలకాయల మొహంవాడు. మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావే? నీ పేరులో కూడా గోపి ఉందని చెప్పేసి నేను పెళ్లి చేసుకున్నాను. నమస్కారం, నా పేరు కూడా గోపినే. నువ్వెన్ని చెప్పినా వాళ్ళకి అలాగే వినపడుతుందిలే. అంటే నేను వీపీనా? నీ నోటితో నువ్వే చెప్పావు, చూసావా? సరే గానీ మన శోభనం ఎప్పుడు? గోపి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? పెళ్ళైన 1 సంవత్సరం వరకు నా గోపి తిరిగి వస్తే మళ్ళీ నువ్వు నాకు పెళ్లి చేస్తానన్నావు. అప్పటి వరకు నో హగ్గింగ్స్, నో టచింగ్స్. సరే, లోపలరా. పొరుగింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు. ఏ మేడ్ ఫర్ ఈచ్ అదర్. జోడి. నమస్తే మేడం, మీ ఇద్దరం మొగుడు పెళ్ళాలం మేడం. అర్థం అవుతుంది చూస్తే. భార్య భర్త అన్నాక ఎడమొక్క పెడమొక్క వేసుకుంటా. నేను ఎడమొక్క, ఈడు తేడమొక్క. ఎవరిని పట్టుకొని పేడమొఖం అంటున్నావు? ఎవరిని పట్టుకొని? అయ్యో సారీ అండి, క్షమించండి. భూమిలో కొట్టిన మేకంతలేవు, ఎగిరెగిరి కొడతానంటే. మన గురించి తెలియట్లేదు, మనం రంగంలో దిగామనుకో ఏముండదు. మన గురించి తెలియదు, మనం రంగంలో దిగామనుకో మామూలుగా ఉండదు. దిగు ఏంటి దిగు? రంగంలో దిగాలంటే రగ్గులు లాగానే ఉండాలి, రగ్గులు అమ్ముకునే దానిలాగా ఉండాలి. నీతో ఎవరు దిగుతాడే? రగ్గులు అమ్ముకునే దానిలో ఉన్నానా? చూసారా మేడం, ఇలాంటి పిల్లని దొరికింది మేడం నాకు. అరే, స్టేజ్ ఎక్కే ముందే మైక్ పెట్టుకుని హలో చెక్ అని 4 సార్లు చెక్ చేసుకోమంటారు. పెళ్లికి ముందే దీన్ని చెక్ చేసుకోమంటే నాకు ఈ బాధలు ఉండేవి కాదు. ఇంతగా నా పేరు చెప్పడం మర్చిపోయా. నా పేరు గోపి మేడం. yes, I am గోపి. ఏంటి గోపియా? తాపియం కదా, చూడు నొన్నగెట్టుందో. నా పేరు గోపియే మేడం, దీని పేరే బీపీ. అంటే నాకు బీపీ ఉందా? లేదు, బీపీ మిషన్ అంత ఉందా నువ్వు? ఎలా చూడు, మంచిగా చూడు, అన్నం చూడు. ఇట్లా అమ్మో, ఎట్ట చూసినా ఏం ఇట్లా కాదు, నాకు సరిపోతలేవు. 1 నిమిషం ఆగు. పుట్టింది చాలే గానీ పోయి టీ తీసుకురా పోవే. మన పక్కింటికి ఎవరు వచ్చినట్టున్నారే. హలో, హాయ్ అండి. హాయ్ అండి, మై నేమ్ ఇస్ గోపి. నా పేరు కూడా గోపి అండి. గోపి అంట. అంటే నా గోపియా? అమ్మకట్ మాట, నా పేరు కూడా గోపి. నీ గోపినాయనా? ఏదో పేరు కలిసి ఉంటుంది అంతే. అలా పరిచయం చేసుకోండి, మావిడండి. నమస్తే అండి. గోపి, బాగున్నావా? గోపి గోపిని ఆయన పేరు, ఆయన మొత్తం గోపి కాదు, అర్థమైందా? ఏంటే, నేను చిన్నప్పటి నుంచి పాలు తాగుతానని తెలుసు కదా, ఈ పాల బుక్కలు అందుకే వచ్చినాయని తెలుసు కదా. ఓహో, మీ ఊర్లో పాలు ఈ కలర్ లో ఉంటాయా? పాలు తాగుతాడా? అంటే నా గోపి కూడా పాలే తాగేవాడంటే ఈ గోపి నా గోపి. అందరం పాలే తాగాలి. నీ గోపి చిన్నప్పటి నుంచి పాలు తాగితే మిల్క్ బాయ్ మహేష్ బాబు గారిలా ఉండాలి. వాడు మిల్క్ ఇచ్చే గేదెలా ఉన్నాడు. నీ గోపికి ఏమేమి ఇష్టం చెప్పు, ఇప్పుడు వాడిని అడుగుతాను. నా గోపికి బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఒక్క నిమిషం ఇప్పుడే చేసేస్తా. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, మీకు బిర్యానీ అంటే ఇష్టమా? బిర్యానీ తినకూడదండి, బిర్యానీ తింటే బాగా పెరుగుతుంది. ఇదా మీకు బిర్యానీ ఇష్టం లేదు? అస్సలు ఆహారం తిన్నట్టే. గట్టిగా చెప్పండి. నాకు తినటం ఇష్టం లేదు, బిర్యానీ నేను తిన్ను. వాడికి బిర్యానీ ఇష్టం లేదు, వాడికి గోపి కాదు. నువ్వు అలా అడిగితే ఎవరి ఇష్టం ఉందని చెప్తారా? నువ్వు ఉండు. గోపి, బిర్యానీ అంటే ఇష్టమేనా? ఇష్టం లేదు. నన్ను చూసి చెప్పు గోపి. ఇష్టమే కదా? తింటావుగా? తింటా. అమ్మ కడుపు మాడ కళ్ళల్లో కలిపెట్టి తింటాడు. పచ్చిగడ్డి కూడా తింటాడు. వాడికి ఇష్టం లేదు అన్నాడు కదా. ఎవరు చెప్పాడండి ఇష్టం లేదని? ఇష్టం లేదు అన్నాడు కదా.
అది ఇందాక ఇప్పుడు మార్చుకున్నా తినేస్తా. ఏంటో తినేది? నువ్వు లోపలికి వెళ్ళా బిర్యానీ చేసుకుని వస్తా ఉండు గోపి. ఏమండి వంట రెడీ. నాకు అవసరం లేదు. పక్కింట్లో బిర్యానీ తింటాను నేను ఇలా. పక్కింట్లో బిర్యానీ తింటావా? ఏ ఇంట్లో తినవా? ఇంట్లో కావాలా నీకు? పక్కింట్లోది నా భార్యలకు ప్రాబ్లం, నీ భార్యతో నీకు ప్రాబ్లం ఉందా భయ్యా? నీకేం ప్రాబ్లం ఉంది భయ్యా? నా భార్య చిన్నప్పుడు ఆడేవాడు గోపి అనేటువంటి లవ్ చేసిందంట భయ్యా. వాడు రాకపోడా వాడిని పెళ్లి చేసుకోపోనని అది ఆశపడుతుంది భయ్యా. దయచేసి భయ్యా అలా గోపి మిమ్మల్ని అనుకుంటుంది, మీరు ఆ గోపి కాదని చెప్పండి భయ్యా. మ్యాటర్ మొత్తం చెప్పాక తింటాడా? మేడం వాడు అసలే వెయిట్ చేస్తున్నాడు గోతిగాడు గుంటనక్కలాగా. ఇది కంపలా ఉంది, అది గంపలా ఉంది. గంప కింద ముసుకేసుకుంటా, గంప కింద ముసుకేసుకుంటా. నీకెందుకు నేనున్నా, నీకే ప్రాబ్లం రాదు నా వల్ల. థ్యాంక్ యూ. నీకుంది మీ ఆవిడ చేతిలో. ఏమే బంగారం, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ముద్దిచ్చి టేక్ కేర్ అని చెప్పొచ్చుగా. వీళ్ళేంది క్లోజ్ అవుతున్నారు? అబ్బా చిన్నప్పుడు గోపి కింద పడ్డాడు. చిన్నప్పుడు గోపియా? చిన్నప్పుడు గోపి ఏమైంది గోపి? దెబ్బ తగిలింది. ఎక్కడ? ఇక్కడ ఇంకా ఇక్కడ ఇంకా రూమ్ లో దా, రూమ్ లో దా. అబ్బా ఇందాక కింద పడతాం వల్ల కళ్ళు తిరిగి మీద పడతాను. బ్రదర్ నిజంగా కళ్ళు తిరుగుతున్నాయి. అబ్బా నాకు శ్వాస ఆడట్లేదు. అయ్యో నాకు ఊపిరి ఆడట్లేదు. అవునా? ఊపిరి ఆడట్లేదు. ఆడుతుంది ఆడుతుంది. అమ్మా నాకు ఇప్పుడు అర్థమైంది సార్. నా ప్రాబ్లం చెప్పుకున్నందుకు నాకే బొక్క పెట్టాలనుకున్నాడు. మరి వాడికి నా బాధ ఏంటో నిరూపిస్తా. గోపి గారు ఏమండి, ఎక్స్క్యూజ్ మీ, మీ చీర చాలా బాగుందండి. నాకున్న చీరలేదే వరస్ట్ చీర, ఇది నీకు బాగుందా? నాకు కదండి, మీకు బాగుంది. మీరు ఊడుస్తున్నారు కదా, మీ చేతులు కందిపోతాయి, నన్ను ఊడ్చమంటారా? థ్యాంక్ యూ. మీరు వెళ్ళి ముగ్గు తెచ్చుకోండి. ఏయ్ దొంగ చూసేసా. అమ్మకాడు మాట, నీ పెళ్ళం రా, నీ పెళ్ళం లైటింగ్ కొడుతా, నీకు కోపం రాట్లా? పర్వాలేదు కానీ నాకు అసలు అది ఇష్టమే లేదు. మంది వేరే బిర్యానీ, మంది వేరే బిర్యానీ. నీకో సంగతి చెప్పనా? ముగ్గేస్తాను కదా, వెనకాల నుంచి వెళ్ళి వాటేసుకో, పడిపోద్ది. ఎలా వాటేసుకుంటారా? ఇదిగో ఇలా వాటేసుకో. ఎలా? నువ్వు నా చీర బాగున్నప్పుడే అర్థమైంది. ఏంది? నువ్వు తేడాగాడివని. నేనా? నా మొగుడి మీద కన్నేసినావా? నేనా? ఊర్లో వాళ్ళందరికీ నా మొగుడి మీదే కన్ను. ఎంత అందంగా ఉన్నంత మాత్రాన ఊర్లో మగుళ్ళందరికీ నా మొగుడి మీదే కన్ను. ఎలా కనబడుతున్నావు? కడుపు కన్ను గడ్డి తింటావా? ఏంటి నోరులో వస్తుందండి? నన్ను కొడతాంటారు, వాటేసుకుంది ఆడు కదా. నన్ను మోసం చేసినావు, నన్ను ఆగం చేసినావు. నిన్ను నమ్మి నిన్ను పెళ్లి చేసుకున్నందుకు అది నా బుద్ధి తక్కువ. ఏమమ్మా స్టూలు లేదు. నా కాపురం మీ పులుసు క్రికెట్ అన్నట్టు ఆడుతున్నావేంది నువ్వు? చీపురుతో ఎట్లా కొట్టాలో కూడా తెలీదా? తిప్పి కొట్టాలి, తిప్పి కొట్టాలి. ఏంటే ఏంటే అది కాదే. యాక్చువల్ గా అప్పుడు ఏం జరిగిందంటే, నువ్వు నాకు వద్దు, నువ్వు నాకు కావాలి అన్నానా? చెల్లు భయ్యా, ఏమైంది భయ్యా? నా బంగారం లాంటి పెళ్ళం వెళ్ళిపోయింది భయ్యా. ఇప్పుడు నీకు బంగారం తెలిసిందా? ఇన్ని రోజులు కంపా కాకి అని. నాకు పెళ్ళం కావాలి. వెళ్ళి తీసుకొస్తా. వద్దు మరి నాకు పెళ్ళమే కావాలి, అది వద్దు. నాకు పెళ్ళమే కావాలి, అది వద్దు. ఇప్పుడు ఎవరయ్యా ఈ చిన్ననాటి గోపికి తలంటించేది? ఇప్పుడు ఎవరయ్యా ఈ గోపికి అన్నం తినిపించేది? నా భార్య ముందు నాతోనే అంటావరా? నా కళ్ళ ముందు నా చిన్నప్పుడు గోపిని కొడతావా? చిన్నప్పుడు గోపి నేనున్నాను గోపి. అయినా మన సంవత్సరం అగ్రిమెంట్ ప్రకారం నా గోపి నాకు వస్తే నువ్వు నా గోపితో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను. నాకు అవసరం లేదు. మీ ఇద్దరికి నేనే పెద్ద మనసుతో పెళ్లి చేసి ఆ క్రెడిట్ తో నేను తీసుకుంటా. నీ అబ్బా నా సీక్రెట్ చెప్పినందుకు నాకే పొక్క పెడతావా? బిర్యానీ బిర్యానీ. ఏంటి మేడం ఇలా అయింది? అందుకే ఎవరికి నిజాలు చెప్పకూడదు. అల్లుడు వాళ్ళ డాడీ చూడండి, మామయ్య అర్జెంట్ గా మా అమ్మాయిని పిలిస్తే నీకు సర్ప్రైజ్ ఇస్తా. అదేదో నాకే చెప్పండి, నేనే దానికి ఇస్తా. చిన్ననాటి గోపి. చిన్నప్పుడు నాతో శపథం చేసావు కదా, నేనా? నాతో అల్లుడు అనిపించుకుంటావని. చిన్నప్పుడు గోపి నేనా? నువ్వే. అచ్చా, నాకు మీరు ఇప్పుడు సర్ప్రైజ్. ఇదేదో అప్పుడే చెప్తే నీ దగ్గర ఏంటి అర్థ? ఈ మధ్య రాను ఇంత అందంగా అవుతున్నావు. అంటే రోజుకు యాపిల్ తింటున్నా. యాపిల్ తింటే డాక్టర్ కు దూరంగా ఉండొచ్చు. అదేం కాదు, యాపిల్ కొట్టడు దగ్గర అవ్వచ్చు. యాపిల్ కొట్టడు దగ్గర అవ్వచ్చు. ఏంటి? అవును వెంకీ, నీ బర్త్డే ఎప్పుడు? మర్చిపోయావా? ఆ రోజు ఒక సంఘటన జరిగింది. నిన్ను నా బైక్ మీద ఎక్కించుకుని ఊరంతా నైట్ రైడ్ చేశాను.
అక్టోబర్ 26th అది మనోగారి బర్త్డేనే అంటే సార్ మీరు అమ్మ మారో గారు ఏం లేదు సరదాగా సమరాన్ని దువ్వింది ఎంత పని చేసావే అయినా వాడు నీకేం నచ్చాడే అంటే నాన్న నేను ఎక్కడికి వెళ్ళి ఏం అడగడు ఎక్కడ పోయొచ్చు ఎందుకు పోయావని మాత్రం అడగడు అరే భరత్ ఏం చెప్పి నా కూతుర్ని పాడేస్తావురా నువ్వు 2 జోకులు చెప్పాను సార్ పడిపోయింది అంటే 3వ జోకు మాకు చెప్పి పాడేస్తావు ఇప్పుడు అరే డైలాగ్ తమ్ముళ్ళు ఏసేం రాణి రావే సంధ్య ఎక్కడికి ఇంటికి అడ్రస్ తెలుసా మర్చిపోయేంటి అప్పుడే కొన్ని రోజుల తర్వాత సార్ ఆ, పెళ్ళయింది ఎప్పుడు మొన్నే అటు మొన్న ఇంకోళ్ళతో అయింది తెలుసుగా సార్ మనతో శోభనం అంటే మామూలుగా ఉండదు ఏముండదు ఉంటది సార్ ఇలా ఏమే అటు పిచ్చోడు ఎవరో బాతనట్టున్నాడు పాపం వాడికి కొంచెం అన్నం పెట్టుకో బాబు ఇదిగా అన్నం జన్మనీదేలే మరు జన్మనీకేలే యావండి నా మాజీ లవర్ అండి భరత్ మాజీ లవరా అవునండి నేను వదిలిపెట్టానని వాడు ఎలా తయారయ్యాడండి అయ్యో అంతా నా వల్లేనండి. అయిపోయింది కదా పాపం పిచ్చోడికి అన్నం పెట్టాం కదా దాలేదా నేను రానండి నా భరత్ను మంచిగా చేసేదాకా మనకు శోభనం లేదు వీడెలా మంచోడు అవుతా అసలు పిచ్చోడు కాదే సరిగ్గా యాక్టింగ్ చేయడం కూడా రావట్లేదు సర్లే ఒక్క నిమిషం రా పిచ్చోడైనా కూడా మంచి వచ్చి వాడుతున్నాడు వీడు అది మనం చేయాలి నువ్వు కాదు దా. ఒక్క నిమిషం ఆగు ఆ డాక్టర్ ఫోన్ చేస్తా డాక్టర్ గారు యా టెల్ మీ వాట్ కెన్ ఐ డు ఫర్ యు నేను డాక్టర్ని పిలిచానండి మీరెవరో డాక్టర్ కనీసం కోర్టుకోలేదు బయట డాక్టర్ అయినా ఇంకా కొంచెం కోర్టులోనే ఉండి దానికి ఈయన కూర్చోడండి ఉన్న పలంగా ఈయన్ని మంచోని చేసేయండి ఈయన మంచోడు అయితేనే మనకు శోభనం ముందు ఏం చేయమంటారు ఒక పని చేయి చాలా రోజులు పట్టింది కదా ఆ జుట్టు అవన్నీ తీసి కొంచెం అందంగా తయారు చేయి మంచోడు అని చెప్పి వాళ్ళని పంపించేస్తా నేను శోభనం చేసేసుకుంటా ఓకే తీస్తాగు సార్ దేకో ఏంది నాకంటే అందంగా ఉన్నాడు పెట్టి మళ్ళీ యో అవసరం లేదు ఆ జుట్టు పెట్టి ఆ జుట్టు పెట్టేది కుదిరితే ముందు నువ్వు ఎప్పుడో పెట్టుకున్నాడు ఇక ఏమే ఇడు నాకన్నా అందంగా లేడు కదా నా భరత్ బాగున్నాడు ఊరుకోమ్మా ఊరుకో నీ భరత్ని ఎలాగైనా మంచో నేను చేస్తా నేను బతికిస్తా ఊరుకోమ్మా ఊరుకో యో అక్కడ రూమ్ ఓదార్చిపో మంచోడు అయ్యావు కదా నువ్వు మంచోడు అయ్యా కదా నువ్వు అది డైలాగ్ కరెక్ట్గా చెప్పాడంటే మంచోడు అయినట్టే పడుకో కొద్దిసేపు పడుకో నిద్రపో నా భర్తను వదిలే రాను నేను. అది కాదే నువ్వు చెప్పినట్టు ఇంటికి తీసుకొచ్చాను కదా మంచోని చేశాను కదా మరి నువ్వు రావాలి కదా మరి ఏంటి రావు వాడిని తీసుకొచ్చాను కదా మంచోని చేశాను కదా రావచ్చు కదా ఏం చేస్తున్నావు నువ్వు నాకే ఎదురు సమాధానం ఏమండి నా భర్తను మీరు కొడతారా వాడు భర్త కాదే వాడు భర్త నేను భర్తనే నువ్వు లోపలికి వెళ్ళి చెప్తా రెడీ అయిపో వస్తా కూర్చో నిన్ను మంచోని చేశాను కదరా నేనేం చెప్తే అదే చెప్తున్నాడు నువ్వు పడుకోవాలి సరే పడుకుందాం ఇద్దరం పడుకుందాం అన్నం పెడతాను వాడు నిన్ను వదలడు నేను నిద్రపోతే నువ్వు కూడా నిద్రపోవాలి నేను నిద్రపోతే నువ్వు నిద్రపోవాలి పడుకో నిద్రపో మళ్ళీ ఎందుకు వచ్చావురా ఏంట్రా నేను పడుకో నువ్వు పిచ్చోడు పడుకో ఏమండి వీడు తగిలి చేమండి అంటున్నావు అయ్యో అతను నిద్రపోయాడు బాగా ఇప్పుడు ఈ నిద్రపోయి నేను నిద్రపోయి అబ్బబ్బబ్బబ్బా ఏంటండి ఎంతసేపే తలుపు తీయటానికి వాడు తినట్లేదు ఏం చేస్తున్నారా మీరు తిని పట్టడానికి ఏం చేస్తున్నాడు పడుకున్నాడు అక్కడికి
అక్కడికి ఎందుకు వెళ్ళారా నువ్వు? అక్కడికి ఎందుకు వెళ్ళారా నువ్వు? ఒరే నేను ఏం చేస్తే అదే చేస్తున్నావు కదా. తొండిరా నువ్వు. నేను నిద్రపుచ్చి నువ్వు అక్కడ లోపలికి వెళ్తారు నువ్వు. ఇలా కాదు కానీ డాక్టర్ ఫోన్ చేయాలి. డాక్టర్ ఫోన్ చేయాలి. ఎందుకు చేస్తున్నావు ఫోన్? నువ్వెందుకు చేస్తున్నావు ఫోన్? కాముకుండు. అర్థమవుతుందా? నాకు చేస్తా మళ్ళా. నువ్వేం చేస్తావు ఫోన్? నువ్వేం చేస్తావు? కాముకుండు. చెమడాలు తీస్తా పొడుస్తా. ఇంత యాక్టింగ్ చేస్తాను తెలిస్తే పిక్చర్ గట్ట నేనేసేవాడిని కదరా. రారా. టెల్ మీ వాట్ కెన్ ఐ డు ఫర్ యు? ఏదో ఒకటి చేయరా. ఇది ఒక వారం రోజులు లెగకుండా నిద్రపోయినా చాలు. ఒక ఇంజెక్షన్ ఉంది కదా, చాలా డేంజర్. ఇట్ ఇస్ క్రిటికల్. అయితే నువ్వు డైలాగ్ చెప్పడం కంటే క్రిటికల్ కాదు కదా. ఇది ఏంట్రా ఇది? నువ్వు వేసుకుని ఇంజెక్షన్ లాగా ఇంత ఆగరా నువ్వు. ఇక డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇస్తాడు. డాక్టర్ గారితో వేయించుకో. డాక్టర్ గారితో వేయించుకో. ఇంజెక్షన్ ఇస్తాడు. వాడు నేనేం చేస్తే అదే చేస్తాడు కానీ నాకు ఇచ్చిన యాక్టింగ్ ఐ నో క్రిటికల్. ఏం చేస్తున్నావురా? అదే యాక్టింగ్ చేశాడు నేను చూసా. నువ్వు ఎక్కడ దొరికావురా? ఇదిగో పొడుచుకున్నా. పొడుచుకో. అందులో అయిపోయిందిగా. అందులో అయిపోయిందిగా. ఓకే పడుకో నేను వెళ్తా. అరే ఏంట్రా మత్తు మత్తుకుంది నాకంతా. నాకు కూడా మత్తు మత్తుకుంది. పద. రే పిచ్చోడా బాయ్. రే అసలు ఎవడరా నువ్వు? నేను దీని లవర్ని. దీన్ని తీసుకెళ్ళడానికి నేను వచ్చా. బాయ్. దాన్ని తీసుకెళ్ళడానికి ఇంత యాక్టింగ్ చేసావా? నమస్కారం. ఒక మనిషి బ్రతకాలంటే యాక్టింగ్ అవసరమా? యాక్టింగ్ లేకపోతే మనిషి బ్రతకలేడా? యాక్టింగే జీవితమా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా బ్లాక్ అండ్ వైట్ ఫోటో స్కిట్ చూడండి. ఆకాశంలో నా ఇల్లే కడుతున్నావా? యాక్చువల్లీ ఈ పాలల్లో చాలా నీళ్లు కలపండి అందరు తిడుతున్నారు. కాస్త ఈ పాలను నీళ్ళని వేరు చేయరా? అంటే మీరు హంస కదా, మీరే కదా వేరు చేశారు. అమ్మో కాలేజ్ టైం అయింది, వెళ్ళాలి సార్. మేడం నేను ఎప్పటికైనా సరే గొప్ప యాక్టర్ అవ్వరని యాక్టింగ్ స్కూల్లో చేరానండి. నన్ను ఆశీర్వదించండి. హాయ్ వెంకీ. హాయ్ రా. ఏంట్రా లేట్ అయింది? బస్సులో వచ్చేసరికి లేట్ అయిందిరా. కండక్టర్ నిన్ను టికెట్ అడిగాడు కదా? అడిగాడు. కానీ నన్ను ఎప్పుడు అడిగాడు? అదెలా? ఎలా అంటే నేను సైకిల్ మీద వస్తా. ట్రింగ్ ట్రింగ్. మా తాతకి హెల్త్ బాగాలేదురా. మరి హాస్పిటల్ చూపించొచ్చు కదా? ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగినా కానీ తగ్గట్లేదురా. చుట్టూ తిరిగితే తగ్గర్రా. హాస్పిటల్ లోపలికి వెళ్ళి డాక్టర్ చూపిస్తే తగ్గుతుంది. అయ్యో బాబాయ్. మరి ఏమనుకున్నావు? పంచులు అంటే ఆ మాత్రం ఉండాల్సిందే. అమ్మాయిలు లేరు. అయినా మన కాలేజీకి ఎప్పుడు వెళ్ళినా ఒక్క మంచి అమ్మాయి కూడా రావట్లేదు. అసలు అమ్మాయి అంటే ఎలా ఉండాలరా? చూడగానే వెంట్రుకలు లేచి నిలబడాలి. నిలబడాలంటే వాడి కాళ్ళు ఉండవు కదరా. నాకున్నాయి రా. కాలేజ్కి వెళ్దాం. నమస్కారం మేడం. ఇది నా చెల్లి. ఎవరన్నా అమ్మ పోలికలతో పుడతారో నాన్న పోలికలతో పుడతారు. ఇది మాత్రం అన్న పోలికలతో పుట్టింది. అన్నయ్య ఈ రోజు నేను బ్లాక్, రోజా మేడం బ్లాక్ వేశారు. ఇద్దరం సేమ్ ఉన్నాం కదా అన్నయ్య. డిటో ఉన్నారమ్మా. కాకపోతే అక్కడ కలర్ ఫోటో, ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఫోటో అంతే. చెల్లమ్మా ఎవరన్నా నీ వంక చూస్తే చెప్పు, వాళ్ళ కాళ్ళు ఎరగొడతా. మనో గారు చూస్తున్నారు అన్నయ్య. సార్ మీ కాళ్ళు పట్టుకుంటా మా చెల్లి వంక చూడొద్దు సార్. చెల్లమ్మా అన్నయ్య నిన్ను యాక్టింగ్ స్కూల్లో ఎందుకు జాయిన్ చేశానో తెలుసా? తెలుసా అన్నయ్య, నీకు రాదుగా అందుకే. చెల్లమ్మా అన్నయ్య నేను యాజ్ టీజ్ సునీల్ లా చేస్తున్నానా? సారీ సునీల్ గారు క్షమించండి. ఏమైందమ్మా? నువ్వు సునీల్ లా చేయట్లేదు అన్నయ్య. మరి పిల్లాడు మొహం మీద సుసుబోసేలా చేస్తున్నావు. చంపుతా, జాగ్రత్త చదువుకో. అమ్మాయిని చూడండి రా. ఏంట్రా పెదాలు ఎండిపోయినాయి. పగిలిపోద్ది. ఎంత అందంగా ఉందిరా. అవును. ఇలాంటి అందాన్ని నేను ఎప్పుడు చూడలేదు. దిష్టి తీయాలి. ఏం చేస్తున్నారా వాడు? పంచుల్ని కాల్చి పూడించేస్తున్నాడు రా. ఇప్పుడేం చేస్తున్నారా? కామెడీని కుక్కి పడేస్తున్నాడు రా. వీడేదో చేస్తున్నాడేంట్రా? దగ్గర నుంచి ఏం చేయలేడు కనుక దూరం నుంచి చేస్తున్నాడు. అమ్మాయి నాకు బాగా నచ్చిందిరా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అమ్మాయి ఏమనుకుంటున్నావు? యాక్టింగ్ లో ఫస్ట్ నువ్వు నవరసాలంటే ఏంటో కూడా తెలియదు నీకు. నాకు నవరసాలు తెలీదా? ఇది భయానకం, ఇది బీభత్సం, ఇది శృంగారం, ఇది హాస్యం. ఈ రసాలు చూసే ప్రొడక్షన్ నీకు రసం కూడా బయటలేదు. పదండి క్లాస్కి వెళ్దాం.
ఎందుకు సార్? యాక్టింగ్ నేర్చుకుంటానే యాక్టింగ్ స్కూల్లో చేరి నువ్వు ఏం చేస్తున్నావురా ఇంకొకసారి ఇలాంటి తప్పు జరిగిందనుకో కథ వేరుంటది. అర్థమైందా? యాక్టింగ్ నేర్పలేక చచ్చిపోతున్నా. రోజా గారు యాక్టింగ్ రానోడు అమ్మాయి కూడా నవ్వింది. ఆస్కారే వచ్చి హగ్గిచ్చి ఆర్టిస్ట్ అవమానం జరిగింది. నా పరువు పోయింది. ఇప్పుడు ఎలాగైనా నా పరువు నేను కాపాడుకోవాలంటే నాకంటే వరస్ట్ యాక్టింగ్ ఎవరికైతే వస్తుందో వాడిని వెతికి పట్టుకొని నేనేంటో ప్రూవ్ చేసుకుంటా. హాయ్ బ్రో. వచ్చాడు ముఖం చూస్తుంటే వరస్ట్ యాక్టింగ్ సింబల్ లెక్కున్నాడు. హాయ్ బ్రో. సారీ అండి సారీ ఎక్స్ప్రెషన్ కూడా సరిగ్గా రావట్లేదు దీనికి. యాక్టింగ్ సారీ అండి ప్లీజ్. ఏం చేస్తున్నావురా? ఆ అమ్మాయిని కావాలని నేను పడలేదండి. అక్కడ అమ్మాయి ఉన్నది కాబట్టి అమ్మాయి మీద పడ్డానండి. అది మీరుంటే మీ మీద పడేపడండి. వరస్ట్ యాక్టింగ్ తో పాటు వరస్ట్ పంచ్ డబుల్ బోనస్. పాపల మీద పడి పంచుల మీద పడి పంచలు చేసి యాక్టింగ్ చంపేస్తారా? సార్ ప్రిన్సిపల్ గారు ఏమైందయ్యా? ఏమైంది? ఇట్లా నువ్వు నీతో మాట్లాడేది. ఒరే ఏమన్నావు ఇంతగా? కథ వేరుంటది. కాకరకాయ చేదు ఉంటది అవి కాదు. వరస్ట్ యాక్టర్ నన్ను అన్నావు. నాకంటే బొక్కగాడాడు పెద్ద వరస్ట్. చూడాలి కదా. మీరు వెళ్ళండి సార్. ఎలా టీం లీడర్ అయ్యావయ్యా? థ్యాంక్ యూ సార్. ఐఎమ్ రియల్లీ సారీ అండి. నేను కావాలని పడలేదండి. తెలుసండి మీరు సగమే పడ్డారు, కావాలని పడేవాళ్ళు ఫుల్ పడేవాళ్ళుగా. మై నేమ్ ఇస్ వెంకటకృష్ణ. అవునా కన్నయ్య? అదేంటి మీ పేరు కన్నయ్య ఇక నుంచి. అవునా? థ్యాంక్ యూ అండి. సర్లే గాని మీరంటే నాకు చాలా ఇష్టం. సాయంత్రం కాఫీకి వెళ్దాం, వస్తారా? నేను రానండి. ఏ ఎందుకు? నాకు అలవాట్లేదండి. పాపం ఏదో తన్నులు తిన్నావు నా వల్ల అని జాలి చూపించి రమ్మంటే రానంటావు. ఎవరికి కావాలండి మీ బోర్డు జాలి? నేను ఏదో కష్టపడి జడ్జెస్ ముందు నా స్కిట్ ఇదిగో ఇక్కడ నిలబెట్టాలనుకుంటాను. అక్కడ ఉండనివ్వండి, అది ఇక్కడికి తీసుకురానివ్వకండి. ఇంకొక ఛాన్స్ ఎందుకు ఇస్తావు కన్నయ్య? నువ్వే అక్కడ ఉన్న దాన్ని తీసుకొచ్చి ఈడ్చేడు వేస్తావు కదా కన్నయ్య. ఎవరికి ఛాన్స్ ఇవ్వవుగా. పెడిసి ఎందుకు పెట్టుకున్నానో తెలుసా అండి నేను అసలు? నీ ఎక్స్ప్రెషన్లు కవర్ చేయడానికి కాదు మేడం, ఏడుస్తున్నాను నేను. అయ్యో ఏడుస్తున్నావా? చెప్పేవరకు తెలియట్లా. ఇది నువ్వు కాదు కన్నయ్య. నువ్వు జడ్జిల్ని జనాలు నేర్పించాలి, నువ్వు ఏడవకూడదు. అలానే అనండి. ఈ జబర్దస్త్ స్పాట్ లైట్, ఈ స్కిమ్మర్, మా బతుకులు అంతే అండి. మేము ఇక్కడే ఉంటాం. కానీ మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ కన్నయ్య. ఐ టు లవ్ యూ. హలో బంగారం ఓవర్. నువ్వు చేసేది ఓవర్ కాదు కన్నయ్య, ఓవర్ యాక్షన్. సరే కానీ ఒక ముద్దిస్తావా? అగ్గి పెట్టించింది ఎందుకు? అగ్గి పెట్టిలో ఇవ్వు. బంగారం వచ్చిందా? రాలేదు కన్నయ్య. మధ్యలో దారం ముడిపడ్డట్టుంది. చూసారా మేడం? వరస్ట్ యాక్టింగ్ వచ్చినోడికి వంకాయ లాంటి కత్తి లాంటి ఫిగర్ పడ్డది. వంకాయ లాంటి ఫిగరే అది. ఎలా అయినా వీళ్ళని విడదీయాలి. వీళ్ళ అన్నకి చెప్పాలి విషయం. రండి సార్ రండి. చూసారు సార్ అగ్గులు చూడండి, ఆ పక్క చూడండి, ఆ ముద్దు చూడండి. నీ పిల్ల పంచాయతీ. సార్ వరస్ట్ యాక్టింగ్ వచ్చి ఎక్స్ప్రెషన్ కూడా వరస్ట్ ఇచ్చే ఆడికి ఐ లవ్ చెప్పింది సార్ మీ చెల్లి. యాక్టింగ్ రానోని వరస్ట్ అనొద్దు, ఎక్స్ప్రెషన్స్ రానోని వరస్ట్ అనొద్దు. వాళ్ళకి మనోభావాలు ఉంటాయి, అవి దెబ్బతింటాయి. మీరెందుకు ఫీల్ అవుతున్నారు సార్? ఎందుకు ఫీల్ అవుతున్నానో వాళ్ళకి తెలుసు. నీకు కూడా తెలుసు కదా. నీకు కూడా తెలుసుగా. ఏం పుట్టినప్పుడే అందరూ కడుపులో నవరాసాలు పెట్టుకొని పుట్టారా ఏంటి? నేను కూడా అదే కోవకి చెందాను సార్. మరి ఒకే వరలో ఉండే కత్తులు పడవచ్చారా? చంపేస్తా. ఒకే వరలో ఉన్న కత్తులు అంటే అన్ని యాక్టింగ్ రానివి. ఇంత మీనింగ్ ఉంది అందులో. చెల్లమ్మా అన్నయ్య ఏంటన్నయ్య ఎక్స్ప్రెషన్? ఆనందమా, దుఃఖమా, బాధ? చెప్పి అది ఇవ్వు. ఆ ముద్దలు కరిగించు కొంచెం. చెల్లెమ్మా కోపం ఎందుకన్నయ్య? ఒక యాక్టింగ్ రానోని ఎక్స్ప్రెషన్ రానోని ఎలా ప్రేమించావే? చిన్నప్పటి నుంచి నిన్ను చూసి చిన్నప్పటి నుంచి నిన్ను భరించింది. వాడుకొని నీలాగే ఉన్నాడని ప్రేమించాను అన్నయ్య. నిన్ను ఒక గొప్ప యాక్టర్ ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను కదా, కానీ వాడేలా నచ్చాడే నీకు? యాక్టర్ మొహంలో ఎక్స్ప్రెషన్స్ పలికించాలి, కళ్ళల్లో నుంచి కామెడీ రావాలి, నాన్ స్టాప్ గా నవరసాలు పండించాలి. ఇవన్నీ చేసినోడే యాక్టర్ అని ఎప్పుడైతే అనుకోవటం మానేస్తామో అప్పుడే జబర్దస్త్ లోకి నీలాంటి యాక్టర్లు వస్తా ఉంటారు. అప్పటిదాకా రారు. ప్రేమ గొప్పదా, యాక్టింగ్ గొప్పదా? ప్రేమే గొప్పదన్నయ్య. ఎందుకో? నీలాంటి కూడా యాక్టింగ్ చేశాక దాంట్లో గొప్పే ఉంది బొంగు.
లాభం లేదు లోపలికి వెళ్ళి బట్టలు సర్దుకో. ఎందుకన్నయ్య? ప్రిపరేషన్ హాలిడే. అన్నయ్య పదవే రారా. వద్దు సార్, కొట్టదు రారా. కొట్టదు సార్. యాక్టింగ్ రాకుండా ఎందుకు నవ్వుతున్నావురా? మీరు ఇప్పుడు కామెడీ చేయట్లేదా? కోపంతో ఉన్నారా? చెప్పాలి కదా సార్, ముందే భయపడేవాడిని. నా చెల్లెల్ని ప్రేమిస్తావు? నా చెల్లెల్ని ప్రేమిస్తారా? నా చెల్లెల్ని ప్రేమిస్తారా? చెప్పు, ప్రేమ గొప్పదా యాక్టింగ్ గొప్పదా? ప్రేమే గొప్ప సార్. ఎందుకు యాక్టింగ్ కదా? నాకు రాదు సార్. గుడ్ బాయ్, ఒప్పుకున్నాడు. నా చెల్లెల్ని ప్రేమిస్తావరా నువ్వు? నా చెల్లెల్ని ప్రేమిస్తావరా? సార్ వద్దు సార్, కొట్టకండి సార్. ఆకలేస్తుందా? ఆకలి అవుతుంది సార్. తీసుకొస్తాను. చికెన్ లెగ్ పీస్, 1 more చికెన్ లెగ్ పీస్. చాలా బాగుంది సార్. ఇంకోటి ఉందా? ఆ కోడిని చంపేటప్పుడు ఆ కోడి ఏమందో తెలుసా? నువ్వు నన్ను చంపుతున్నావు కదా, నిజానికి నేను కోడిని కాదు పంచుని అంది. నువ్వు చంపిన పంచేరా? నా పంచ? నువ్వు వేసిన పంచులేరా? నా పంచు. చూసావరా ఎంత ఫ్రెష్ గా ఉందో? బుద్ధి రాదు. ఇంకోసారి నా చెల్లెల వైపు చూసావో చంపేస్తా. పంచేస్తా. కన్నయ్య ఏమైంది కన్నయ్య? కాలు ఇరిగిందా? రాత్రి టెలికాస్ట్ కిట్ ఎవరైనా చూసి కొట్టారా? మీ అన్న? మా అన్న నీ కాలు కొట్టాడా? బంగారం, ఇక్కడ ఉంటే మీ అన్న మనం బ్రతకనేడు. ఎటన్నా లేచిపోదాం పద. లేచిపోయినా మా అన్నయ్య వచ్చి చంపేస్తాడు కన్నయ్య. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఒక పని చేద్దాం, ఆయన చంపక ముందే మనమే చచ్చిపోదాం కన్నయ్య. ఎలా? కత్తితో పొడుచుకొని చచ్చిపోదాం. అమ్మ బ్లడ్ వస్తుంది. విషం తాగి చచ్చిపోతే చేదు ఉంటది. కొన్ని కొండ మీద దూకి చచ్చిపోదాం. కళ్ళు తిరుగుతాయి కొండెక్కితే. ఇవేమి లేకుండా ప్రశాంతంగా చచ్చిపోయే మార్గం ఉంది. లిప్ టు లిప్ కిస్ చచ్చిపోతాడు. ఒక పని చేద్దాం, ప్రశాంతంగా చచ్చిపోవడానికి ఒక మార్గం ఉంది. ఏంటిది? వెంకీ మంకీ సాల్ స్కిట్స్ చూద్దాం ఒకే రోజు. అంతే అంటావా? ఫస్ట్ నువ్వు చచ్చిపో. అబ్బా టీమ్ లీడర్ నువ్వే చచ్చిపోవాలి. సరే ఇద్దరం కలిసి చచ్చిపోదాం. చెల్లెమ్మా, ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెని లేకపోతావురా? ఒక పని చేద్దాం, మీ అన్ననే చంపిద్దాం. స్కిట్ ఈడికి చూపించు. మా అన్నయ్య నేను చంపలేను. మరి యాక్టింగ్ తో అందరిని చంపేస్తున్నాడు. అమ్మో, అందరూ బతకాలంటే ఈయన చంపేయాలి. వెంకీ మంకీస్ లాస్ట్ ఎపిసోడ్ స్కిట్స్. ఒక నిమిషం ఆగు. బాబు స్కిట్స్. బాబు పర్ఫార్మెన్స్ విత్ లాగ్. ఏంట్రా మేడం గారు స్కిట్ చెప్పారా ఏంటి మొత్తం? బంగారం, మీ అన్నయ్య చచ్చిపోయాడు, మనల్ని ఎవరు ఆపరు. మ్యూజిక్. అరే ఆకాశం